పర్యటన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీపీ శివధర్ రెడ్డి, ప్రసాద్ జమీల్ భాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా 3rd బెటాలియన్లో శిక్షణ పొందిన 288 మంది కానిస్టేబుల్కు డీజీపీ శివధర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మీ రాకతో రాష్ట్రంలో శాంతి భద్రతలు బలోపేతమవుతాయని ఆశిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలతో సమర్థవంతంగా పనిచేస్తారని ఆశిస్తున్నానని శివధర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సంవత్సరాల్లో స్థాపించబడింది. అందరూ కూడా మీ సీట్లలో ఆసీనులు కండిగా కోరుతా ఉన్నాం. దయచేసి రివ్యూ జరుగుతున్నంతసేపు ఆహుతులైన మీరందరూ కూడా మీ సీట్లో కూర్చొని తిలకించవలసిందిగా మనవి చేస్తున్నాము. ట్రేడ్ యూనియన్స్ ఉండవు, లేబర్ యూనియన్స్ ఉండవు, అసోసియేషన్స్ కేవలం మన వెల్ఫేర్ సంబంధించినటువంటి అసోసియేషన్ తప్పిస్తే ఇంకే విధమైనటువంటి అసోసియేషన్ ఉండదు. వాటిల్లో మనకు ఎట్లాంటి రాజకీయపరమైనటువంటి సంస్థల్లో కానీ అట్లాంటి సంస్థల్లో సభ్యత్వం ఉండరాదు, అందులో పాల్గొనరాదు. మీకు ఆల్రెడీ ట్రైనింగ్లో భాగంగా మీకు చెప్పుకుంటారు. బహుశా పోలీస్ శాఖ పనితీరు గురించి కానీ, అది పనిచేయడంలో పోలీస్ శాఖలు పనిచేసే విధానం గురించి కానీ మాట్లాడడం కానీ, కమ్యూనికేట్ చేసుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా నిషిద్ధం. నిరసన కార్యక్రమాలు అనేది ప్రయత్నం చేస్తాం అన్నది పూర్తిగా పోలీస్ శాఖ క్రమశిక్షణకు వ్యతిరేకం. ఇది మీరు మనసులో పెట్టుకొని చెప్పి అనుకుంటున్నారు. అర్థం చెప్పి నిరసన కార్యక్రమాలకు ప్రేరేపించడం కానీ ఇవన్నీ నేరాలు. ఇది క్రమశిక్షణ కాదు, చట్టపరంగా నేరాలు. కాబట్టి ఇట్లాంటి వాటికి దూరంగా ఉంటారని చెప్పి నమ్ముతున్నారు. ఇట్లాంటి క్రమశిక్షణ ఉల్లంఘించేటువంటి ఏ చిన్న చర్య చెప్పుకున్నా కానీ దాన్ని ప్రభుత్వం సహించదు, సమాజం సహించదు. అంతేకాకుండా భారత రాజ్యాంగంలో అధికరణ 30 ఉంది. దాని ప్రకారం యూనిఫామ్ కోర్సెస్, మనలాంటి యూనిఫామ్ కోర్సెస్, క్రమశిక్షణని ఆలంబనంగా ఉన్నటువంటి కోర్సెస్